నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 16వ భాగాన్ని వినేద్దామా? విజయ్ జీవితం ఉమరాకతో హఠాత్తుగా ఆనందాల హరివిల్లుగా మారిపోయింది. ఒంటరితనం మాయమైంది. మనసంతా ఆనందం. ప్రతి క్షణం ఒక అమృత భాండం. జీవితంలో ఒక పరిపూర్ణత, ఒక నిండుదనం, ఒక అర్థవంతం. మనిషిగా జీవించడం ఎంత బాగుంటుందో అనే చైతన్యం. తన మగసిరికి ఒక అర్థం, పరమార్థం. ఉమకున్న చిన్న చిన్న సరదాలు, సెంటిమెంట్సు, జీవితం పట్ల అవగాహన, నిర్దుష్టమైన అభిప్రాయాలు, ఆమె పక్క నుండి గమనించటం, ఆ అనుభూతుల్లో భాగస్వామి అవడం అతనికి ఉత్సాహవంతమైన శక్తి అయ్యి, అతని నరంలోనూ ఉద్దీపన అయ్యి అతని సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. అతని మనసు సుఖశాంతులతో నిండిన ఆనంద సరోవరంగానూ మారిపోయింది. జీవితంలో బుద్ధి తెలిసినప్పటి నుంచి అతను చాలాసార్లు మొక్కజొన్న పొత్తులు తిన్నాడు. కానీ బండి మీద నిప్పుల మీద కాల్చిన లేలేత కంకులు ట్యాంక్ బండ్ ఒడ్డున నడుస్తూ ఉమతో కలిసి తింటూ కంపెనీ లాభనష్టాలు చర్చిస్తూ గడిపిన ఆ క్షణాలు ఎందుకో అతనికి చాలా అపురూపంగా, గుండెల్లో పదిలమైన జ్ఞాపకంగా మారిపోతున్నాయి. హాట్ క్యారియర్లో డిన్నర్ తెచ్చుకుని పార్కులో కారు ఆపి పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో కూర్చుని వేడివేడి భోజనం ఒకే ప్లేట్లో ఒకరికొకరు తీసుకుని తినబోతుంటే మరొకరు ఆ చేయి లాక్కుని ఆ భోజనం తినటం, చేయి అందకుండా జాగ్రత్తపడి దాచుకుంటుంటే మీదపడి ఆ చేతిని లాక్కుని భోజనం దొరికించుకోవటం అదొక మనసులో పరిమళింపజేసే క్రీడ. నెలలో మొదటి ఆదివారం వస్తే ఉమ తినుబండారాలు కొనుక్కుని అనాథాశ్రమానికి వెళ్ళి వారికి అవి ఆప్యాయంగా వడ్డించి తినిపించేది. నువ్వెందుకు కష్టపడటం, డబ్బును డొనేట్ చేద్దాం అనేవాడు అతను. భగవంతుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆకలి బాధ అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నాం. అన్నార్తులకి అన్నం, ఆప్యాయత లేని వారికి ఆదరణ కొద్దిసేపైనా పంచటం మనిషిగా మన కనీస ధర్మం కదా అనేది. ఆ క్షణంలో ఉమని దగ్గరకు తీసుకుని ఆమె మెడవంపులో తలదాచుకోవడమే అతని సమాధానం అయ్యేది. ఉమ తన మంచితనంతో మమ్మీని, చెల్లెళ్ళని సునాయాసంగా గెలుచుకుంది. తండ్రికి ఉమ్మంటే మొదటి నుంచి అభిమానమే. వారిని ఇంటికి పిలిచేది, కమ్మటి భోజనం పెట్టి ఆప్యాయంగా తినిపించేది. పండగలు వస్తే చెల్లెళ్ళకి, మమ్మీకి చీరలు, నగలు, బహుమతులు ఇచ్చేది. నువ్వు వాళ్ళ కోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, నీకేమైనా కొనుక్కోవెందుకు నిలదీసేవాడు తను. ఇంతకంటే ఇష్టమైన నగ నాకేం కనిపించటం లేదు మరి. చేయి అతను ముందుకు చాచి తన వేలికి పెట్టిన డైమండ్ రింగ్ చూపించేది. ఆ చేతిని తీసుకుని ముద్దాడుతూనే ఉమని దగ్గరకు తీసుకుని ఉమతో నువ్వంటే నాకు నా ప్రాణం కంటే ఎక్కువ అని తను చెప్పడానికి ఎంత ఆరాటపడ్డాడో, ఆదుర్దాపడ్డాడో తగ్గు స్వరంతో అతను చెబుతుంటే ఉమ అతనికి ఇంకా ఇంకా చేరువయ్యేది. ట్యాంక్ బండ్ దగ్గర మొక్కజొన్న పొత్తులు తినేటప్పుడు తను బాంబే నుండి వచ్చిన తర్వాత ఇక్కడ వాకింగ్ చేస్తూ ఎంత బాధపడ్డాడో విజయ్ చెప్పినప్పుడు ఉమ ఎంతో ఇష్టంగా ఆ పరిసరాలను చూసేది. ఒక్కసారి ఇద్దరూ చేయి పట్టుకుని బెంచి మీద మౌనంగా, కదలడానికి ఇష్టం లేనట్టుగా శిల్పంలా కూర్చుండిపోయేవారు. ఇద్దరికి ఒకరి స్పర్శ ఒకరికి తెలుస్తూ కూర్చున్న ఆ నిశ్శబ్దం ఎంతో ఆనందంగా, ఆనందమయంగా, భావగర్భితంగా ఉండేది. ఉమ కూడా తోడుగా ఉండడంతో కంపెనీ పనులు అతను సునాయాసంగా చేసేస్తున్నాడు. సదాకి, శేషగిరికి ఉమ గురువుగా మారిపోయింది. కంపెనీ విషయాల్లోనే కాదు, వారి జీవితాల్లో కూడా చేయదలుచుకున్న పనులకి ఉమను సంప్రదించడం అలవాటైపోయింది. ఉమ నెలకోసారి స్టాఫ్ అందరికీ పిక్నిక్ ఏర్పాటు చేసేది. లక్ష్మీకాంతాన్ని కూడా ఆహ్వానించేది. ఆ రోజంతా ఆటలు, పాటలు, అంతా సందడిమయం. అందరికీ వారమంతా రెట్టింపు శ్రమతో పనిచేయగలిగిన ఆక్సిజన్ దొరికినట్టుండేది. కొంతమంది యువ ఇంజనీర్లు వేరే చోట ఉద్యోగాలు వచ్చినా వెళ్ళడం లేదు. ఉమా మేడంని వదిలి మేము వెళ్ళలేం అనేవాళ్ళు. నిన్ను చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుంది. నన్నంతా బిగ్ బాస్ అని దూరంగా కూర్చోబెట్టి నీతోనే మంతనాలాడుతున్నారు అనేవాడు. విజ్జు, నువ్వు నా భర్తవి, నీ జీవితం నాది. సుఖమైన కష్టమైన చెరిసగం. నువ్వు ఈర్ష్యపడితే అందులో సగం నాకు వస్తుంది. అది వస్తే కంపెనీలో స్టాఫ్ని ఇంత బాగా చూడలేను. అయినా నా బలవంతా నువ్వేగా విజ్జు
అనేది. ఒకసారి బాంబే నుంచి తిరిగి అతని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కమ్మటి వంట సువాసనలతో తల్లి, తండ్రి, చెల్లెళ్ళు వాళ్ళ భర్తలతో నిండిపోయి సందడిగా ఉండేది. సదా శేషగిరి కూడా ఉండేవారు. ఏమిటి, ఎందుకు వచ్చారు, ఏమిటి విశేషం అని ఆశ్చర్యంగా అడిగితే, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసిరా అని భుజాలు పట్టి తోసింది. అతను తిరిగి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పెద్ద కేకు. హ్యాపీ బర్త్డే అంటూ అందరూ చప్పట్లు ప్రారంభించారు. ఏమిటి, ఇవాళ నా బర్త్డేనా? తను ఆశ్చర్యపోయాడు. అవును, నిన్ను సర్ప్రైజ్ చేయాలని మేము ముందు చెప్పలేదు అన్నాడు సదా. ఉమా, మామయ్య గారు మీరు రండి, మీ అబ్బాయి చేత కేక్ కోయించండి అంది. ఆయన లేచి వచ్చారు. ఉమా, నువ్వు ఆ పని చేయమ్మా అన్నారు. మీరే అంది ఉమ. ఆయన విజయ్ చేయి పట్టి కేక్ కోయిస్తుంటే కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. ఇవాళ విజయ్ బర్త్డే అని తనకి గుర్తులేదు. ఉమ పిలిస్తే జ్ఞాపకానికి వచ్చింది. విజయ్కి ఇలాంటి వేడుకలు ఎప్పుడూ చేయలేదు. భార్య పోయిన కొత్త, రెండో భార్య ఆగమనం, భార్యాభర్తల మధ్య విజయ్ గురించి సంఘర్షణ, దీనితోనే చాలా రోజులు గడిచిపోయాయి. విజయ్కి ఆయన కేక్ తినిపిస్తుంటే ఆయనకెంతో సంతోషంగా అనిపించింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత విజయ్ ఉమతో, ఎందుకు ఇంత హడావిడి, నువ్వెందుకు ఇంత కష్టపడటం, సరదా అనిపిస్తే హోటల్లో ఏర్పాటు చేస్తే పోయేదిగా అన్నాడు. హోటల్లో చేస్తే ఇంత సంతోషం వస్తుందా విజ్జు అంది ఉమ. విజయ్ ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. రాదు రాదు అన్నాడు. ఉమ అతని తల నిమురుతోంది. మామయ్య గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు అంది. ఏమన్నారు? ఈరోజు ఆయన పొందినంత సంతోషం ఎప్పుడూ పొందలేదన్నారు. నాకు థ్యాంక్స్ చెప్పారు విజ్జు. నీకు తెలుసా, ఆయనకు నువ్వంటే ప్రాణం. నాకు తెలియదు ఉమా, డాడీకి నాకు ఎప్పుడూ ఏదో దూరమే. ఆయన ప్రేమగా నాకు అన్ని వస్తువులు చేసినా వాటితో నా మనసు సంతృప్తి పడేది కాదు. చాలా ఏళ్ళు హాస్టల్లో నా జీవితం గడిచింది. సెలవులకు వచ్చినా ఇది నా చోటు కాదు అనిపించేది. అలాంటి బాధ సంగతే నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి అమ్మ, నాన్న, ఇల్లు, ఆ అనుబంధంతో నేను ఒక భాగంగా. ఉమా హఠాత్తుగా ఆగిపోయింది. అతని జుట్టుని ప్రేమగా కదుపుతున్న ఆమె చేతులు ఆగిపోయాయి. ఆగిపోయావే, చెప్పు అన్నాడు తను. మౌనమే అతనికి సమాధానమైంది. ఆమె గుండెలో ముఖం దాచుకున్న అతను తలెత్తి చూశాడు. ఉమ చూపులు నిశ్చలంగా ఉన్నాయి. ఆమెలో కదలిక లేదు. ఆమె మనసు ఇక్కడ లేదని అర్థమైంది. ఆమె ముఖంలో ఆవేదన అతనికి 1,00,000 అర్థాలు వివరిస్తోంది. ఉమా పిలిచాడు. ఉలికిపాటుగా చూసింది. ఆమె తలని 2 చేతులతో తన ముఖం మీద కొంచి, నువ్వు ఒక్క క్షణం కాదు, క్షణంలో సగం కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను భరించలేను అన్నాడు. నేనెక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళలేదు, ఇదిగో నీ దగ్గరే ఉన్నాను అంది. లేవు లేవు, నాకు అందనంత సుదూరంగా వెళ్ళిపోయావు. నేను భరించలేను ఉమా, నన్ను ఒంటరివాణ్ణి చేయకు, ప్రామిస్ చెయ్యి. అతని కంఠంలో ఆవేశానికి ఆమె చకితురాలయ్యింది. ఏమిటి విజ్జు, ఏమైంది నీకు అడిగింది. నాకేం కాలేదు, నీకే అయింది, నువ్వు నన్ను మర్చిపోతున్నావు అన్నాడు. ఛీ, ఏం మాటలు, అతను నోరు మూసింది. ఎక్కడికి వెళ్ళిపోనని, నన్ను వదిలేయనని చెప్పు నాకు అన్నాడు. అతని కంఠంలో ఉద్విగ్నత ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళను విజ్జు, ప్రామిస్ అంది. అతను ఆమె ముఖం వదిలి తలెత్తి ఆమె గుండెలకు ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. ఉమా అతన్ని పసిపిల్లని కదిపినట్టు చిన్నగా ఊపుతోంది. ఆమె పరిష్వంగంలో ఆ ఊయల ఊపు అతనికి నిద్రొచ్చేసింది. చాలాసేపైంది. గాఢ నిద్రలో ఉన్న విజయ్కి మెలకు వచ్చింది. పక్కకి తిరుగుతూ ఉమ నడుం చుట్టూ చేయి వేయబోయాడు. ఉమ లేదు. అతను లేచి యువతలకు వచ్చాడు. ఉమ అక్కడ సోఫాలో కూర్చుని చేతుల్లోకి తలదించుకునుంది. ఆమె ఏడుస్తోందని అతనికి అర్థమైంది. నిశ్శబ్దంగా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఉమ అలికిడికి తలెత్తి చూసింది. విజయ్ని చూడగానే కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. ఎర్రబడిన ఆమె కళ్ళు చూడగానే ఆమె చాలాసేపటి నుంచి ఏడుస్తూ అక్కడ కూర్చుందని అతనికి అర్థమైంది. ఉమ భుజాల చుట్టూ చేయి వేసి ఒడిలోకి లాక్కున్నాడు. ఇది చాలా అన్యాయం. నన్ను నిద్రపుచ్చి
నువ్వు ఒక్కదానివి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావా? ఉమ నుంచి సమాధానం రాలేదు. నువ్విలా చేస్తే నా మీద నాకు అసహ్యం వేస్తుంది. వద్దు, అలా అనకు. అవును, నువ్విక్కడ బాధతో ఒంటరిగా ఉంటే నేను అక్కడ హాయిగా నిద్రపోయాను. ఇందులో నీ తప్పేం లేదు విజ్జు. ఎందుకు లేదు? నువ్వు మనసులో అశాంతి దుఃఖం దాచుకుని తిరుగుతున్నావు. అవి తీర్చలేని నేను గమనించనట్టు దాటుకుంటూ తిరిగేస్తున్నాను. మనిద్దరం ప్రొద్దుటే పావురాలపల్లి వెళ్ళిపోదాం పద. మీ అమ్మగారు రానంటే మనిద్దరం కూడా అక్కడే ఉండిపోదాం. వద్దొద్దు, అమ్మ కోపంలో ఉంది. కోపం కూడా కాదది, నిరాశ. అమ్మకి అది తగ్గుతుంది, తప్పకుండా మన దగ్గరకు వస్తుంది. ఇక్కడికి వచ్చి మన దగ్గర 2 రోజులుంటే తప్పకుండా నా కాపురం చూసి సంతోషపడుతుంది. అది నా నమ్మకం విజ్జు అంది. అంటూనే ఏడ్చేసింది. విజయ్ ఉమని దగ్గరికి తీసుకున్నాడు. ఆమెలో ఆశ నిరాశల తారట్లాటను అతను చూస్తున్నాడు. దానిలో ఆశని నిలబెట్టాలని, నిరాశని షూట్ చేయాలని అతనికి ఎంతగానో అనిపిస్తోంది. కానీ అది అతని పరిధిలో లేదని కూడా అతనికి అర్థం అవసాగింది. అతనికి అన్నమ్మగారు గుర్తొచ్చింది. చిట్టి అనే ఆమె సంబోధన, కూతురి పట్ల ఆమె ప్రేమ ప్రవాహంలా జ్ఞాపకాలు వస్తున్నాయి. ఉమా ఆ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం. ఆ భాగం తనతో వచ్చేసింది. అన్నమ్మగారు పడే క్షోభ అతనికి కళ్ళారా చూసినట్టే అర్థమవుతోంది. ఏ వ్యక్తి మాత్రం ప్రేమించిన వారిని దూరం చేసుకోగలదు? అతనికి ప్రేమంటే అర్థమైన కొద్దీ అన్నమ్మగారి వ్యధ కూడా అర్థం కాసాగింది. నేను తొందరపడ్డానా? వేచి చూడాల్సిందా అనే అనుమానం అతని మనసులో ఉదయించసాగింది. ఉమా పిలిచాడు. ఈరోజు బిల్డరు ఆర్కిటెక్టు ఆఫీస్కి వచ్చారు. 2-3 రకాల స్టాక్స్ ఇచ్చారు. నువ్వు సెలెక్ట్ చేసుకో. 6 నెలల్లో ఇల్లు రెడీ చేస్తానంటున్నారు. నువ్వు సెలెక్ట్ చేయి విజ్జు. అందులో ప్రతి అంగుళం నువ్వే సెలెక్ట్ చేయాలి. డబ్బు ఇవ్వడం వరకే నా వంతు. అలా ఎందుకంటావు? అవును, డబ్బుని ఎలా సంపాదించాలా అన్నంతవరకే నా విషయం. దాన్ని సాకారం చేసి అందంగా అమర్చుకోవడంలో నాకు ఓపిక తక్కువే. నీకు ఆ ఓపిక ఎక్కువ. అందుకే ఆ బాధ్యత నీకిస్తున్నాను. అలాగే విజ్జు. ఉమ కంఠం నిద్రమత్తుగా అయింది. కొద్దిసేపటికి ఉమ అతని ఒడిలో నిద్రపోయింది. ఆమె తల నిమురుతూ అనుకున్నాడు అతను. ఉమా, జీవితానికి అర్థం ఏమిటో, మనిషి స్వచ్ఛంగా నిర్మలంగా ప్రశాంతంగా ఎలా బ్రతకవచ్చో నేర్పుతున్నావు నాకు. నీ నుంచి ఎంతో స్థిరత్వం, ఆనందం పొందుతున్నాను. నేను నీ గుండెల్లో నిండిన మీ అమ్మని ప్రసన్నం చేసుకోవాలనే బాధని నేను ఎలా తీర్చగలను? ఉమా, నేనే ఉపాయాలు వెతకను. నేను వెతికి తీరాలి. మీ అమ్మని నీ దగ్గరకు తీసుకురావాలి. అప్పుడు కానీ నువ్వు సంపూర్ణంగా నా దగ్గరున్న నిశ్చింత నాకు రాదు అనుకున్నాడు. విజయ్ విశాలమ్మ గారింటికి వచ్చాడు. రా విజయ్, ఉమ రాలేదా అంది. ఉమా ఆఫీసులో ఉంది. కూర్చో, కాఫీ తాగుతావా? వద్దా ఆంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. చెప్పు అంది. కానీ ఆవిడ ముఖం సీరియస్ అయిపోయింది. నేనొక్కడిని పావురాలపల్లి అన్నమ్మగారి దగ్గరికి వెళదామని అనుకుంటున్నాను. ఎందుకు? ఆదుర్దాగా అడిగింది. మా వివాహం వల్ల ఆవిడకి బాధ కలిగింది. ఆమెను బాధ పెట్టడం మా ఉద్దేశం కాదని, మా దగ్గరకు నమ్మనమని అడుగుదామని అనుకుంటున్నాను. వద్దు వద్దు విజయ్, అలాంటి తెలివి తక్కువ పని జన్మలో చేయకు. ఆవిడ వినదు. పైనుంచి ఉమ్మ పంపిందని అపోహలో పడి ఇంకా కోపం తెచ్చుకుంటుంది. పావురాలపల్లి నేను నిన్న వెళ్ళే వచ్చాను. నేను మా సేతుమాధవ అన్నయ్య ఆవిడికి ఎంతగా నచ్చజెప్పాం. తన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మమ్మల్ని తన మాట ఎత్తొద్దంది. తను అనే మనిషి ఉన్నట్టు మీరు మర్చిపోవాలని అంది. అతను ఖిన్నుడైనట్టు కూర్చున్నాడు. విజయ్, బాధపడకు. దేనికైనా కాలమే మందు. కాలమే అన్ని సమస్యల్ని తీరుస్తుంది. కాలం చాలా విలువైందాంటీ. ఉమ బాధ చూడలేకపోతున్నాను. మా సంతోషంలో పరిపూర్ణత లేకుండా పోయింది. ఆవిడ మౌనం వహించింది. విజయ్ వెళ్ళడానికి లేస్తూ, ఆంటీ, ఒక్క రిక్వెస్ట్ అన్నాడు. చెప్పు, ఏమిటది? ఉమకి వాళ్ళ అమ్మగారు ఇలా అన్నారని చెప్పకండి, చాలా బాధపడుతుంది. వద్దు విజయ్, ఉమకి తెలియడమే చాలా అవసరం. లేకపోతే వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉమకి యథార్థం తెలియని. ఇంత కఠినమైన యథార్థాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి.
వాటిని ఎదుర్కోగలిగిన వాళ్లే నిజమైన బలవంతులు. అసలేమైందో తెలుసా? మొదట మిమ్మల్ని కాదని నిరసించినా తర్వాత ఆవిడ తెలివి తెచ్చుకుని కూతురికి తన చేతులతోనే పెళ్లి చేయాలని బ్రాహ్మణ్ణి పిలిచి ముహూర్తం పెట్టమని అడిగింది. ఇంతలో మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారనే వార్త తెలిసింది. ఇక దాచటం ఎందుకని నేనే చెప్పేశాను. ఈ అవమానం రెట్టింపయ్యి ఆవిడ మనసును గాయపరిచింది. గాయపడి రక్తసిక్తంగా ఉన్న మనిషి ఇక లాజిక్ ఏం వింటారు? అందుకే కొన్ని రోజులు వదిలేస్తే ఆవిడే శాంతపడుతుంది. ఉమా తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకుందని అందరూ చెప్పుకునే అవమానం భరించటం ఆవిడకి చిన్న సమస్య కాదు విజయ్. ప్రస్తుతానికి ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండడమే క్షేమం. విజయ్ నిట్టూర్చాడు. అతను విశాలమ్మ గారింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళలేకపోయాడు. ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. అతని మనసంతా ఆందోళనమయంగా ఉంది. ఏదో తెలియని అనిశ్చితి అతని మెడలు వంచేస్తోంది. అతనికి చిత్రంగా అన్నమ్మగారి మీద కాస్త కూడా కోపం రావడం లేదు. ఆమెను ఇంతగా బాధ పెట్టినందుకు వ్యథగా ఉంది. ఆమెను ఊరడించాలని, శాంతపరచాలని అతనికి తపనగా ఉంది. కానీ అది జరిగే పని కాదని విశాలమ్మగారి మాటల ద్వారా అర్థమైపోయింది. అతను ఇటు ఇంటికి అటు ఆఫీస్కి వెళ్లకుండా సరాసరి కొత్తగా కట్టిస్తున్న ఇంటి సైట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. పునాదులకి కూలీలు గుంటలు దవ్వుతున్నారు. స్తంభాల కిప్పీలు కట్ చేస్తున్నారు. విజయ్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఇది ఉమా నిలయం అని సాకారం కాబోతున్న తన స్వప్నం. ఉమా ఆర్కిటెక్టుతో, ఇంజనీర్లతో సంప్రదించి అన్ని వస్తువులతో ఇంటి ప్లాన్ తయారు చేయించింది. వార్ధక్యం వచ్చేసిన తర్వాత తన తండ్రికి తల్లికి గది, చెల్లెళ్ళు భర్తలు పిల్లలతో వస్తే వారికి గెస్ట్ రూమ్సు, విజయ్ వర్కింగ్ రూము, అన్నింటికంటే 2 అంతస్తుల్లో మాస్టర్ బెడ్రూము, పక్కన దాన్ని ఆనుకుని ఒక బాల్కనీ, అతి పెద్దదిగా ఉయ్యాల బల్ల, ఈజీ చైర్ పట్టేటట్టుగా మంచి వ్యూ కనిపించేటట్టుగా. ఇవన్నీ ఆలోచించడానికి ఎంత టైము, ఎంత శ్రద్ధ, ముఖ్యంగా ఎంత తపన. రేపు ఓకే చేసేయండి మేడం, ఇంకా ప్లాన్ మార్చే పని లేదు, వర్క్ స్టార్ట్ చేస్తాం అన్నాడు ఇంజనీరు. అలాగే అంది ఉమ. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతున్న తను వంటింట్లో ఉమను పిలిచాడు. ఉమా ఏంటి? నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఇక్కడికి రా, నాకు నీ కాఫీలో షేరింగ్ వద్దు, నువ్వు తాగేయి అంది. అది కాదు, ఇక్కడికి రా. ఏమిటో చెప్పు, ఆకలేస్తుందా? కుక్కర్ పెట్టేస్తాను. ఇంజనీర్ గారు చాలా టైం తినేశారు కదూ అతని దగ్గరకు వస్తూ అంది. ముందు ఇలారా గట్టిగా అన్నాడు. ఏమిటి, ఏదైనా ముఖ్యమైన విషయమా అంది. అవును, చాలా ముఖ్యమైన విషయం. దగ్గరకు తీసుకుని కాలి మీద కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. ఏమిటి? ఉమలో సదా ఉండే ప్రసన్నత తొలగింది. సీరియస్గా చూసింది. నువ్వు ఫ్యామిలీ అందరికీ అన్ని వస్తువులు ఆలోచించి ప్లాన్ ఇచ్చావు, కానీ ఒక అతి ముఖ్యమైన విషయం మర్చిపోయావు. ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి ఆలోచించలేదు. నేనా? ఎవరిని? గుండెల మీద చేయి వేసుకుంటూ ఆశ్చర్యంగా అంది. మనకి పుట్టబోయే పిల్లలకి, డాడీకి, మమ్మీకి, నా చెల్లెళ్ళకి, భర్తలకి, వచ్చే అతిథులకి అన్ని ఏర్పాట్లు దివ్యంగా ఉన్నాయి. కానీ చెప్పు విజ్జు, తొందర చేసింది. మీ అమ్మగారికి గదేది? ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచించలేదు? విజ్జు, ఉమా చకితురాలైనట్టు చూసింది. నీ ఇంట్లో ఆవిడకి చోటు ఇవ్వవా? అఫ్కోర్స్ ఇల్లంతా ఆవిడ కూతురుది కాబట్టి ఆవిడకు కూడా అనుకో, కానీ ఆమె దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం మనం ఇవ్వాలి కదా. విజ్జు, ఉమా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అతనికి అర్థమైంది తన మాటలు ఉమని ఎంత సంతోషపెట్టాయో. అమ్మని గురించి ఈ చిట్టి ఎలా మర్చిపోయిందా అని నాకు ఆశ్చర్యంగానూ ఆగ్రహంగానూ ఉంది. అతని కంఠం గాద్గదికమైంది. ఆ క్షణంలో ఉమకి ఏది కావాలో అది తాను ఇవ్వగలిగినటువంటి సంతృప్తి అతని మనసులో నిండుతోంది. విజ్జు, అమ్మ నన్ను క్షమిస్తుందా? మన దగ్గరకు వస్తుందంటావా? ఉమ కంఠం దుఃఖభారంగా ఉంది. ఎందుకు రారు ఉమా? తప్పకుండా వస్తారు. కాలంతో పాటు కోపాలు తగ్గిపోకుండా ఉంటాయా? నిన్నొదిలి ఆవిడ ఉండలేరని నా నమ్మకం. అమ్మకి ఒక మంచి గది, అందులోనే ఆమె గారికి అన్ని సౌకర్యాలు, ఆమె దేవుడికి చక్కటి వసతి ఇస్తూ
ఒక ప్రత్యేకమైన గది. పావురాలపల్లిలో మీ అమ్మగారి పూజ గది ఇక్కడ తెచ్చిపెట్టినట్టు ఉండాలి. విజ్జు, విజ్జు, నువ్వు ఇలా చెబుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మ తప్పకుండా వస్తుందని నాకు అనిపిస్తోంది. అవును, నీకు భోజనం పెట్టేసిన తర్వాత ఇప్పుడే ఆ ప్లాన్ మార్పులు చేస్తాను. థ్యాంక్ యూ విజ్జు. భర్త అనే పదానికి అక్షరాలా నిజం నువ్వు. ఉమ గడ్డం పట్టి సహజమైన చిరునవ్వు నవ్వేసింది. ఆమె ముఖం ఆనందంతో దీప్తివంతంగా మెరిసిపోతోంది. విజయ్ కళ్ళారా తృప్తిగా ఉమ ముఖం చూస్తున్నాడు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి ఉమా. అమ్మ వచ్చేస్తే నేను ఇలాగే ఉంటాను విజయ్. తప్పక ఆమె వస్తుంది. వచ్చేలా నేను చేసి తీరాలి. లేకపోతే నేను నీకు భర్తననే భావం నాలో ఉండదు. అన్నమ్మగారి సొత్తుని కాజేసిన దొంగలా నాకు నేనే అనిపిస్తాను. విజ్జు, ఉమా పకపక నవ్వేసింది. అతని తల వంచి తన తలతో ఢీ కొట్టింది. అంతలోనే అతని ముఖం చేతుల్లోకి తీసుకుని గట్టిగా కొట్టానా? నొప్పి పుట్టిందా అంది. అతను లేదు అనే లోపలే సారీ విజ్జు అంటూ అతని నుదుటి మీద ఢీ కొట్టిన చోట గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఆమె వంటింటి వైపు వెళ్తుంటే అతను వెనక్కి పిలిచాడు. ఇలారా. దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఢీ కొట్టు, సారీ చెప్పు, ఆ తర్వాతది కూడా ఇవ్వు, ముఖమెత్తి కళ్ళు మూసుకుంటూ అన్నాడు. ఉమా అతను చెప్పినట్టు చేసింది. తర్వాత చూపుడు వేలు చూపిస్తూ నో వన్స్ మోర్లు అని బెదిరించి వెళ్ళిపోయింది. చాలాసేపు అయిన తర్వాత విజయ్ భోజనం పూర్తి చేసి బెడ్ మీద కంప్యూటర్ పుస్తకం తిరగేస్తున్నాడు. ఉమ టేబుల్ దగ్గర ప్లాన్ ముందేసుకుని కూర్చుని సరిచేస్తోంది. మధ్య మధ్యలో అతనితో సంప్రదిస్తూ సలహాలు అడుగుతోంది. విజయ్ మనసు ప్రశాంత సరోవరంలా ఉంది. మనసంతా వెన్నెల పరుచుకున్నట్టు ఆహ్లాదం. ఉమ ఎన్ని పనులున్నా అతని భోజనం విషయం మర్చిపోదు. ఉమని పెళ్లి చేసుకున్న తర్వాత తన ఆకలి సంగతే అతను మర్చిపోయాడు. ఇదివరకు అంతా ఏ పని చేస్తున్నా వంట చేసుకోవాలా, హోటల్కి వెళ్ళాలా అనే ఆలోచన ఒక మూల అతనిలో ఉండేది. ఒక్కోసారి ఆ రెండూ చేయలేక బిస్కెట్లు తిని, ఫ్రూట్స్ తిని, ఫాస్ట్ ఫుడ్ తిని కడుపు నింపుకునేవాడు. ఇప్పుడు అతని టైంకి అన్నీ ఉంటాయి. తన గురించి తను ఆలోచించిన దానికంటే ఉమే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. ఉమా ప్లాన్ తెచ్చి చూపించింది. అతను 1-2 మార్పులు చేయించాడు. అది ఫైనల్ అయింది. అతనికి ఒకటి అర్థమైంది. ఉమ ఆనందంగా ఉంటే ఉమ వల్ల తనకి 100 రెట్ల ఆనందం ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఉమ ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్టు చూడటం బాధ్యత కంటే స్వార్థమే ఎక్కువ. ఈరోజు ఈ ఇల్లు నిర్మిస్తున్న సైట్ దగ్గర నిలబడిన అతనికి గుండెల్లో బండరాయి దిగుతున్నంత బాధగా ఉంది. విశాలమ్మ గారు చెప్పిన తన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తన మాటలు ఎత్తవద్దు అంది అన్న వాక్యాలే గుర్తుకొస్తున్నాయి. ఉమతో అతను పొందే ఆనందం చుట్టూ ఏదో అగ్నిజ్వాల లాంటిది ఏర్పడుతున్నట్టు అతన్ని ఆందోళనకి గురిచేస్తోంది. అతను రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఉమ స్తబ్దురాలిలా కూర్చునుంది. అతనికి అర్థమైంది, విశాలమ్మ గారు ఉమకి అన్నమ్మగారు అన్న మాటలు చెప్పేసి ఉంటుంది. అన్నం తింటావా? కళలేని మొహంతో అడిగింది. ఆ అడగటంలో యాంత్రికత ఉంది. వద్దు, ఆకలి లేదు అన్నాడు బట్టలు మార్చుకుంటూ. ఉమ ఎప్పట్లా ఎందుకొద్దు, ఏమైంది అంటూ తర్కించలేదు. నిశ్శబ్దంగా, నిస్తేజంగా, మౌనమూర్తితో ఒడిలో చేతులు పెట్టుకుని కూర్చునుంది. అతను ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చాడు. ఉమ అలాగే కూర్చునుంది. అతను పక్కన కూర్చున్నాడు. ఉమ అతని ఉనికిని గుర్తించినట్టే లేదు. ఉమా, నన్ను క్షమించగలవా అన్నాడు. ఉమ అతని నోటిని చేత్తో మూసింది. వద్దు విజ్జు, నేను నిన్ను భర్తగా ఎన్నిక చేసుకున్నాను. నువ్వు నన్ను ఈ పెళ్లికి బలవంతం చేయలేదు. ఇది నా సమస్య. నీ సమస్య నాది కూడా అవుతుంది అంటూ ఉమని అతని దగ్గరికి తీసుకున్నాడు. ఉమ కూడా అతనికి దగ్గరగా వచ్చేసింది. అతను మరింత దగ్గరికి తీసుకున్నాడు. అతని చేతులు ఆమెను బిగించి పట్టుకున్నాయి. ఎంత దగ్గరికి తీసుకున్నా ఉమ తనకి దూరంగా ఉన్నట్టే అనిపిస్తోంది అతనికి. ఉమ నిశ్శబ్దంగా ఏడుస్తోంది. అది మెల్లగా వానరాకడగా అయి వరదలా పొంగి పొర్లినట్టు ఉమ శరీరాన్ని కదిపేస్తోంది. ఉమా, ధైర్యం తెచ్చుకో. దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోబోతున్న ఉమని శక్తి అంతా తెచ్చుకుని నిలవరించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అన్నాడు అతను. విజయ్ ఆఫీసులో ఉన్నాడు. రాజేశ్వరమ్మ గారు ఫోన్ చేసింది. విజ్జు, నీకు ఇది తెలిసిందా అంది. ఏమిటి మమ్మీ? మాధవి స్లీపింగ్ పిల్స్ మింగింది.
చావు బతుకుల మధ్య కొట్లాడుతూ హాస్పిటల్లో ఉంది. వాట్? నాకు తెలియనే తెలియదు. ఏమైంది అసలు? ఎందుకు అలా చేసింది? ఆదుర్దాగా అడిగాడు. కారణం నువ్వే. నేనా మమ్మీ? ముమ్మాటికి నువ్వే కారణం. నువ్వు ఉమని పెళ్లి చేసుకోవటం తను భరించలేకపోయింది. అయినా ఆ ఉమలో ఏం చూసి చేసుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ఉమ కంటే అందమైనది, చదువుకున్నది, డబ్బు ఉన్నది. మాధవి ముందు ఉమ అన్ని విధాలా తక్కువే. మమ్మీ ప్లీజ్, అతను ఆగ్రహంగా వారిస్తున్నట్టు అన్నాడు. నువ్వు కనీసం నాకు మాట మాత్రమైనా ఉమను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. మీ నాన్న నీకు డూడు అనడం తప్ప ఇంకోటి రాదు. మాధవి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉందని డాక్టర్లు అంటున్నారు. వాళ్ళ మొహం ₹1000 తీసుకుని వాళ్ళు ఆ మాట చెప్పారు. నాకు మాధవి స్లీపింగ్ పిల్స్ మింగిందనగానే తెలిసిపోయింది. ఒక విధంగా నీతో పాటు నేను బాధ్యురాలనే. పరిచయం అయినప్పటి నుంచి మధు నువ్వు నా కోడలివి అంటూ వచ్చాను. నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను. నువ్వు చేసిన దగా ఒక ప్రాణం బలి తీసుకోవడానికి నిర్ణయం అయింది. మమ్మీ, నేనెప్పుడూ మాధవికి ఆశలు రేకెత్తించలేదు. సదాకి మాధవి అంటే చాలా ఇష్టం. నోర్మి, ఒక పిల్ల నిన్ను నేను ప్రేమించాను అంటే నువ్వు కుంటి సాకులతో దాన్ని మాయ చేయాలని చూస్తున్నావు. మమ్మీ ప్లీజ్, నేనిప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. నువ్వు నాతో రా. మాధవికి 4 మంచి మాటలు చెప్పు. ఆమె జీవితం గట్టెక్కుతుంది. ఇదంతా విన్న తర్వాత నాకు రావాలనిపించడం లేదు. నోరు ముయ్యమన్నానా? వచ్చి కాస్త ఆదరంగా మాట్లాడితే ఆ పిల్ల ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తుంది. మానవత్వం కూడా లేదా నీకు? నువ్వు పెళ్లి చేసుకోకపోతే మానే. మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? ఎవరికి ఏ కష్టం కలిగినా బాధపడేవాడివి. పెళ్ళైన తర్వాత అంత మారిపోయావా? పెళ్ళంటే మమ్మల్ని అందరినీ వదిలేసుకోమనా? మమ్మీ వస్తాను అనేశాడు. రాజేశ్వరమ్మ 10 నిమిషాల్లో ఆఫీస్కి వచ్చింది. విజయ్ ఆవిడతో హాస్పిటల్కి వెళ్ళాడు. మాధవి రాజేశ్వరమ్మ చెప్పినంత చావు బ్రతుకుల్లో లేకపోయినా మృత్యువాత నుంచి బయటపడిన మనిషిలాగానే ఉంది. ముఖమంతా కమిలిపోయినట్టుంది. మనిషి మాట్లాడలేనంత నీరసంగా ఉంది. రాజేశ్వరమ్మ వెళ్ళి దగ్గర కూర్చుంది. మధు, ఎందుకు చేసావు ఈ పిచ్చి పని? విజయ్ చాలా బాధపడుతున్నాడు. నేను ఈ మాట చెప్పగానే వాడి మతి పోయింది. హాస్పిటల్కి వెళ్దాం రమ్మని నన్ను ఊదరబెట్టాడు. ఆవిడ అబద్ధాలు వింటుంటే విజయ్కి ఆవేశం ముంచుకొచ్చింది. ఎలాగో నిగ్రహించుకున్నాడు. మాధవిని చూస్తుంటే అతనికి జాలేస్తోంది. విజయ్ ఇలారా, ఆవిడ పిలిచింది. మధు దగ్గర కూర్చో కాసేపు అంటూ తను లేచింది. విజయ్ నిలబడ్డాడు. సందేహించకు, పర్వాలేదు కూర్చో. ఆవిడ విజయ్ భుజం పట్టి కోలేసింది. మాధవి అతన్నే చూస్తోంది. ఏమిటి ఆ కళ్ళల్లో విషాదం, అంతుపట్టని బాధ? ఆమెకేం తక్కువని ఇలా చేసింది? తను కోరుకుంటే తనకి మించిన వాళ్ళు 100 మంది దొరుకుతారు. ఆమె ఎందుకంత దీనంగా చూడాలి? మాధవి పిలిచాడు. జవాబుగా మాధవి వెంటనే ఏం మాట్లాడలేదు. మెల్లగా దుప్పటి కింద ఉన్న చెయ్యి తీసి అతనికి అందించింది. విజయ్కి ఆ చెయ్యి తాకాలని, చేతిలోకి తీసుకోవాలని అనిపించలేదు. ఏ రకమైన సున్నిత భావం ప్రదర్శించడానికి అతని మనసు తిరస్కరిస్తోంది. మాధవి చేయి మరింతగా అతని ముందుకొచ్చింది. విజయ్ తప్పనిసరిగా ఆ చెయ్యి అందుకున్నాడు. ఆ చెయ్యి కరడుగట్టిన శీతలంలా ఉంది. అతను మాధవిని చూస్తున్నాడు. ఆమె పెదవులు మాటలు రానట్టు కంపిస్తున్నాయి. కళ్ళల్లో నీళ్లు నిండాయి. అవి పక్కలకి జారిపోతున్నాయి. ధైర్యం తెచ్చుకో. అసలు ఎందుకు చేసావు ఇలాంటి పిచ్చి పని అని అడగాలని నోటి వరకు వచ్చింది కానీ తమాయించుకున్నాడు. మాధవి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో మాధవి మెల్లగా అతని చేయి తప్పనిసరిగా వదిలేసింది. డాక్టర్ మాధవిని పరీక్ష చేశాడు. గుడ్, పర్వాలేదు అన్నాడు. నర్సు ఇంజెక్షన్ ఇచ్చింది. మాధవి నిద్రపోయింది. విజయ్ 10 నిమిషాల తర్వాత వచ్చేశాడు. రాజేశ్వరమ్మని ఇంటి దగ్గర దింపాడు. మమ్మీ మాటలు గుర్తొస్తుంటే అతని మనసు కలవరంగా మారుతోంది. తనకి తెలిసినంతవరకు మాధవిని ఎప్పుడూ తనకు ఆమె పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టు ప్రవర్తించలేదు. సదా ఆ పాటలు పడుతున్నాడు. అతను ఇంటికి వచ్చేశాడు. ఉమ ఇంట్లోనే ఉంది. తలుపు తెరవగానే అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఆఫీస్కి, మామయ్య గారికి, సదాకి, శేషగిరికి, సైట్ దగ్గరికి అన్ని చోట్లకి ఫోన్ చేశాను.
అసలు నా జన్మకి ఇక నిన్ను చూడలేనేమో అని ఆదుర్దా పడుతున్నాను అంది. ఎందుకు, ఏమైంది? చాలా అర్జెంటుగా నీకు విషయం చెప్పాలని ఉమ ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ఉమ స్పర్శ తన మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఆమెకి దగ్గరగా ఉంటే ఆత్మానందంలో ఓలలాడుతున్నట్టే ఉంటుంది. విజయ్ ఉమ భుజాలు పట్టుకుని కాస్త దూరంగా ఉంచి ఆమె ముఖంలో మనోహరంగా మెరిసిపోతున్న చిరునవ్వుని, ఆమె ఆనందాన్ని గమనించసాగాడు. ఏదైనా శుభవార్త అడిగాడు. అబ్బా, ఎలా కనిపెట్టేశావు? నీ మనసులో ఏదైనా సెన్సర్ ఉందా అంది. నిన్ను చూస్తుంటే తెలిసిపోతోంది. నీ ప్రతి కదలిక అర్థం నాకు తెలుసు. అబ్బా, నీతో చాలా కష్టం. సరే సరే, ఏమిటో ఆ శుభవార్త చెప్పు అంది. చెప్పైనా రెట్టించాడు. నువ్వు కోరుకుంటున్న ప్రియమైన వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నారు, అవునా అన్నాడు. అవును అంగీకరించింది. మీ అమ్మగారు నీ దగ్గరకు వస్తున్నారు, అతను చెప్పేశాడు. ఈ మాట వినగానే ఉమముఖం క్షణం వెలవెలపోయింది. అయినా అంతలోనే తమాయించుకుంది. కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. కాదా? అతను ఆశ్చర్యపోయాడు. మరి ఇంకెవరూ నీకు ప్రియమైన వ్యక్తి? ఓ, కాసేపు వస్తున్నాడు, అవునా? కాదన్నట్టు తల తిప్పింది. అతను భార్య ముఖాన్ని 2 చేతులతో దోసిలి మధ్య కలువ పువ్వులా పట్టుకున్నాడు. ఉమా, సస్పెన్స్ భరించలేని చెప్పేయి. ఇవాళ డాక్టర్ శారద దగ్గర అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాను. నువ్వు వస్తానన్నావు, అడ్రస్ లేకుండా వెళ్ళావు. అయ్యో, అతను నుదుటి మీద కొట్టుకున్నాడు. సారీ, రియల్లీ సారీరా. తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. శారద ఏమన్నారు? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, నీకే అయిందని చెప్పారు. నాకేమైంది? నువ్వు తండ్రివైపోయావట అంది. ఒక్క క్షణం అతను విభ్రమంగా చూశాడు. తర్వాత ఉమని దగ్గరికి లాక్కున్నాడు. ఏది, మళ్ళీ చెప్పు అడిగాడు. ఉమా చెప్పింది. మళ్ళీ చెప్పాలి ఆదేశించాడు. ఉమ చెప్పింది. మళ్ళీ చెప్పవు బ్రతిమలాడాడు. అతనిలో అణువణువు పులకరిస్తున్నట్టుంది. అమృత భాండం అంతా తన మనసులోకి ఉమ తెచ్చి వంపేస్తున్నట్టుంది. తన మనిషి, పూర్తిగా తన స్వంతమైన మనిషి తన కోసం ఉదయించింది. ఆ పవిత్ర కిరణ స్పర్శతో అతని ఆంతర్యం ఇదివరకు ఎన్నడూ ఎరుగని ఆనంద సముద్రంగా మారుతోంది. ఉమా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చిన్న మాట, నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు. ఉమా ప్రేక్షకురాలిలా అతని ఆనందం చూస్తోంది. ఉమకి అతని ముఖంలో పరవశిస్తున్న ఆనందం చూస్తుంటే తన సంతోషం 10 పెరిగినట్టయింది. ఈ వార్త తెలియగానే శంకర్రావు గారు వచ్చారు. ఇప్పుడు మీ అమ్మ రాకుండా ఎక్కడికి పోతుందమ్మా అన్నారు. ఆనందంగా నేను వెళ్ళి ఈ శుభవార్త చెప్పి తప్పులుంటే మనందరినీ క్షమించమని అడిగి ఆమె గారిని తీసుకువస్తానమ్మా అన్నారు. వద్దు మామయ్య గారు, మీరు వెళ్ళొద్దు అంది ఉమ. అవును, ఈ మాట తెలిస్తే మా అమ్మ తప్పకుండా వస్తుంది అంది నమ్మకంగా. కాశ్యప్ దగ్గర నుంచి ఈ వార్త వినగానే కంగ్రాచ్యులేషన్స్ టెలిగ్రామ్ వచ్చింది. ఉమ చెప్పటంతో, అతని ఉత్తరాలు చదవటంతో విజయ్కి కాశ్యప్ని చూడకపోయినా అతను మంచి ఫ్రెండ్ అయిపోయాడు. విజయ్ టెలిగ్రామ్ ఇచ్చాడు. కాశ్యప్, నువ్వు వీలైనంత త్వరగా రా. అన్నమ్మగారికి మాకు మధ్య నువ్వే బంధం కలపాలి. కాశ్యపు జవాబు పంపాడు. నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరు ఆదుర్దా పడకండి, నేనొచ్చి ఆవిడ్ని తీసుకొస్తాను. రానంటే ఆంజనేయ స్వామిలా ఆవిడ్ని ఎత్తుకుని మీ దగ్గరకు తీసుకొస్తాను. విజయ్కి ఎంతో సంతోషం కలిగింది. విశాలమ్మగారు ఈ వార్త వినగానే మిఠాయిలు, పళ్ళు, పూలు, కొత్త బట్టలు తెచ్చిచ్చారు. నేను సేతుమాధవ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను. అన్నయ్య కోర్టు పని మీద సోమవారం వస్తున్నారు ఇక్కడికి. మీ అమ్మని తీసుకురమ్మని మరీ చెప్పాను అంది. ఉమా ఆదివారం రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారడానికి గడియారం వంక చూస్తూనే ఉంది. ఉదయం 9 గంటలయింది. కాలింగ్ బెల్ మోగింది. పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సేతుమాధవ నిలబడి ఉన్నాడు. ఆయన ఒక్కరే వచ్చారు. మావయ్య. ఉమ ఆయన వచ్చాడనే ఆనందం, తల్లి రాలేదనే దుఃఖంతోనూ కౌగలించుకుంది. ఆయన 2 చేతుల నిండా సంచులున్నాయి. ఒక దాంట్లో చక్కెరకేళీలు, జామపళ్ళు, రెండో దాంట్లో స్వీట్లు ఉన్నట్టు వాసన వస్తోంది. రండి. విజయ్ ఆయన చేతుల్లో సంచులు అందుకుంటూ ఆదరంగా పిలిచాడు. భోజనం అయిన తర్వాత విజయ్ పని మీద వెళ్ళిపోయాడు.
సేతుమాధవ చేయి పట్టుకుని సోఫాలో కూర్చుని కరువుదీరా తల్లి కబుర్లు, పావురాలపల్లిలో విషయాలు వినింది. ఆయన తల్లిని గురించి చెబుతుంటే ఉమకి ఏడుపు ఆగలేదు. మీ అమ్మ పూజలు మానేసింది, దేవుడి ఫోటోలు తీసేసి మూలబారేసింది, రైతులతో డబ్బుల లావాదేవీలు నా వల్ల కాదు అనేసింది. మరేం చేస్తోంది మావయ్య? ఉమ ప్రాణం లేనట్టు అడిగింది. ఏం చెయ్యదు, ఎవరితో మాట్లాడదు. నేను రోజు ఉదయం చూడటానికి వెళ్తుంటే నేనేం చావను, నువ్వేం భయపడకు అంది. విశాలం వచ్చి ఎంతో చెప్పింది. నువ్వెంత సుఖంగా ఉన్నావో, మీ భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వివరంగా చెబుతుంటే నాకు సంబంధం లేని వాళ్ళ సంగతి నువ్వు పనిగట్టుకుని వచ్చి నాకెందుకు చెబుతున్నావో అర్థం కావడం లేదు అంది. విశాలమ్మ నువ్వు తల్లివి కాబోతున్నావని, అన్నమ్మని ఎలాగైనా తన దగ్గరికి తీసుకురమ్మనమని నాకు ఫోన్ చేసింది. నేను వెళ్ళి చెప్పాను. నాకెవ్వరూ లేరు, ఆత్మహత్య మహాపాపమని నాకు తెలుసు. నేను మొండిగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి కబుర్లు మోసుకొచ్చావంటే నా ఇంటికి నిన్ను కూడా రానివ్వను. ఇలాంటి కబుర్లు పంపితే ఆ విశాలమ్మతో కూడా మాట్లాడను అని దడహాలను నా మొహం మీద తలుపేసింది. నేను హైదరాబాద్ వెళ్తున్నానని కబురు చేశాను. నా కోసం ఎవరైనా వస్తే వాళ్ళు నా శవం చూస్తారు అని కబురు పెట్టింది. ఆ ఇల్లు పాడుబడిపోయిందే ఉమా. దొడ్డంతా పిచ్చి మొక్కలు, పూల చెట్లు పోయాయి. అలా పిచ్చి మొక్కలు మొలిచుంటే పురుగు పుట్రా వస్తాయేమో అంటే రాని అన్నయ్య, వాటి రూపంలోనైనా మృత్యువు రావాలని ఎదురు చూస్తున్నాను అంటుంది. ఉమా సేతుమాధవ 2 చేతులు పట్టుకుంది. మామయ్య, నా కర్మ ఇంతే కాబోలు. నువ్వు అమ్మను వదలకు, ఆమె ఏమన్నా పట్టించుకోవద్దు. నీకు దండం పెడతాను మామయ్య. అమ్మని బాధ పెట్టే ఏ చిన్న మాట అనొద్దు. కాలం అన్నీ తీరుస్తుందని విశాలమ్మ ఆంటీ అంటున్నారు. నేను ఆ ధైర్యంతోనే ఉన్నాను. విజ్జుని పెళ్లి చేసుకుని నేను తప్పు చేయలేదు మామయ్య. అమ్మకి చెప్పాను, ఆవిడ అభ్యంతరం నాకు అడ్డంకి అనిపించలేదు. నువ్వు మమ్మల్ని చూశావుగా, అమ్మ కోరేది నా సంతోషమేగా. నన్నెందుకు క్షమించదు మామయ్య అంది ఉమ ఏడుస్తూ. అది ఒక పిచ్చి వ్యధలో ఉంది, దాన్ని తప్పు పట్టకే చిట్టి. అంతకంటే వ్యధ నేను పడుతున్నానుగా. నన్ను రావద్దంటోంది, తను రాదు. నన్ను మాట్లాడనీదు, తను మాట్లాడదు. నాకు అమ్మను చూడాలనుంది మావయ్య, నాకు చూడాలనుంది. చూడకపోతే బ్రతకలేనేమో అనిపిస్తోంది. ఉమ గట్టిగా ఏడ్చేసింది. నేను ఏం తప్పు చేశానని ఇలా నన్ను వెలివేస్తోంది అంది. ఆయన ఉమని దగ్గరికి తీసుకున్నాడు. నిన్ను వెలివేయలేదు చిట్టి. అన్నమ్మ ఈ ప్రపంచం నుంచి తనని తానే వెలివేసుకుంది. ఎన్నాళ్ళు అలా ఉంటుంది ఏమో, ఆ భగవంతుడికే తెలియాలి. మొన్న కాశ్యప్ ఉత్తరం వ్రాశాడు. పావురాలపల్లి వస్తున్నానని వ్రాశాడు. ఆ ఉత్తరం చదివిందా, చించి పారేసిందా? నేనే చదివి వినిపించాను. ఆ ఉత్తరం తీసుకుని దాచుకుంది. మర్నాడు ఉదయం నేను వెళ్ళేసరికి ప్రొద్దుటి అది చదువుతూ కూర్చుంది. ఉమ గుండెల్లో నుంచి పెద్ద నిట్టూర్పు వచ్చింది. ఈ దుఃఖ సముద్రంలో పడి మునకలు వేస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న తనకి ఏదో ఆసరా దొరికినట్టయింది. నేను కాశ్యప్ కోసం ఎదురు చూస్తున్నాను మామయ్య అంది. నువ్వు ధైర్యంగా ఉండాలి చిట్టి, ఒట్టి మనిషివి కూడా కాదు. నేను బాగానే ఉన్నాను, నాకు విజయ్ తోడున్నాడు. ఈ వయసులో ఎంతో సంతోషంగా మా మధ్య గడపాల్సిన అమ్మను అలా ఒంటరిగా వదిలేశానే అని కుమిలిపోతున్నాను. నువ్వు వదిలేయలేదు చిట్టి. అన్నమ్మ మూర్ఖంగా తనని తానే శిక్షించుకుంటోంది. ఎవ్వరం ఎంత చెప్పినా వినడం లేదు. నాకు తెలుసు, అమ్మ నా నుంచి దూరంగా ఉండలేదు. అమ్మ నన్ను క్షమిస్తుందని భ్రమపడ్డాను మామయ్య అంది. నువ్వు తప్పు చేస్తున్నావే అన్నమ్మ అని నేను విశాల తిడుతూనే ఉన్నాం. వద్దొద్దు, అమ్మని ఏమీ అనకండి, ఇది నా ప్రారబ్ధం అంది. అట్లా అనుకోవద్దు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది అన్నాడాయన వేదాంత ధోరణిలో. నీకు టీ ఇస్తాను మావయ్య అంటూ ఉమ లేచింది. ఆయనకి టీ ఇచ్చి ఉమ పడగదిలోకి వెళ్ళింది. అక్కడ విజయ్ కూర్చుని ఫైల్లో ఏదో వ్రాసుకుంటున్నాడు. విజ్జు, నువ్వెప్పుడొచ్చావు అంది ఆశ్చర్యంగా. చాలాసేపు అయింది ఉమా, ఈ ఫైలు ఇంట్లో మర్చిపోయాను, తీసుకువెళదామని వచ్చాను. మాట్లాడుకుంటున్న మీ ఇద్దరూ నా రాక గమనించలేదు. నువ్వు ఏడుస్తుంటే 1-2 సార్లు అక్కడికి రావాలని చాలా అనిపించింది, కానీ మీ మాటలకు అడ్డంకి అవుతుందని నిగ్రహించుకున్నాను. విజ్జు, నేను నీకు టీ ఇస్తాను. ఉమా అక్కడ నిలబడలేనట్టు వెళ్ళిపోయింది. విన్నారు కదండి, మౌన తరంగాలు 16వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా?
నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే 17వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.